ఈ గజ్జి పాడు వాడు మొన్ననే గుంటకు వచ్చి పాడు చేస్తే కదా ఇంతగానం పడ్డది. ఏం చేయాలి ఇక? ఊళ్ళో ఒక్క పిల్ల దొరకలేరు. ఇలా మొత్తం ఊర్ల పోయిటే పోతురు. ఊర్ల పోయి పైసలు ఎక్కువ ఇస్తారో మరేమో. ఏదైనా అయితే నేను ఊరోడు అక్కడ వస్తాడు, పనికేమో ఊరికి పోతారు. ఆటోలలో ఎక్కి బుర్రు అనిపోతారు. మరి ఎంతగానం చేయదు. ఆ బాడకాయ ఏమో తిండికి తిమ్మరాదు, పనికి పోతరాదు. బాడకాయ ఏమో తిండికి తిమ్మరాదు, పనికి పోతరాదు. ఎక్కడ పోయిండో మరి ఏమో, ఇంట్లోనే మంచట్టుండి. ఇక ఆ మా అమ్మ కూడా ఏం చెప్పడానికి, ఏం పని చెప్పదు, పాడ చెప్పదు, ఇంట్లో కూర్చోబెడుతుంది. మరి ఇలా కూరలో తీసుకొస్తున్నది, ఏం తీసుకొస్తుందో ఏం కథ మరి. ఇవాళ మేము ఇంతగానం పడ్డది. ఆశ అంటే ఏమనలే నేను. మంచి ఆశ పిలుస్తావు, పెద్దమ్మ అని పిలవాలి. ఏం తొక్కుతున్నా? అదే టమాటా తొక్కున్నా. మాకే కదలేదు. వెళ్ళు వెళ్ళు. నీకు వేయాలంటే ఇంకా కొడతా బిగ్ రాను. అవునా అంటేనేమో అన్నాడు. తిని తిరుగుడే నీ పని. చోటోడు నీ అన్న వేసలేడు ఆ పని. నువ్వు కూడా వేయాలి పని. బయట వేయి. చెప్తున్నావు నువ్వేమో చేస్తున్నావు. ఇంట్లో కూర్చుండే ఏమైనా కొనుక్కునే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయమంటావు? బయట నువ్వు వెయ్యి. అదో ఇది అసలే ఏ నాకు చేత కాదు. అన్న చేస్తుంది, నాకు ఏం కాదు. నువ్వు కాదు చేస్తాడు. ఇంకా నువ్వు ఇట్లనే చేసినావు అనుకో, నువ్వు మొత్తం ఆకే రాసిస్తా. నేను ఏడైనా పెట్టాలో ఆడైనా పెట్టా. నేను రుబ్బుంటా మొత్తం అందరికీ చేసి రుబ్బుంటా. ఏం చేస్తావు మరి? రుబ్బులాతావా? అమ్మ అన్నంత పని చేయగలరు. చేస్తాను, చెప్పే పని అలా చేస్తా. ఏం చేయాలి ఇప్పుడు? చెప్తి ఇంకా నీకు నువ్వు ఇట్లయితే నా పని నీకు చేసే పని చేస్తాను. నీకైతే ఆడవాడు కూలో తీసుకొస్తాను. ఉన్నావే పిల్ల రమ్మతో మేముందా? అది మరి అలా చేస్తున్నది ఎట్లా మరి మీ అమ్మ? బొరికేసిరా వెళ్ళవరంగా తీసుకొని దారి పోదాం. దారి ఈ అంతాల వేరా ఏమన్నా తీసుకున్నావా? కాదే కూలలు లేడే. కూలలు పిల్ల పిచ్చరైనా దొరుకుతున్నారు. రాళ్ళ తిరుగుతూ ఇలా అమ్మని ఏమో ఎక్కడ వేయిందంట. కూలలు మరి మనం వేస్తున్నా ఎప్పుడైనా పని ఏంటంటారు? ఏమో అన్న మంచిగా వేసింది కానీ బాగా మంచిగా ఉంది. నువ్వు వెనుక పని అవ్వదురా. అమ్మో ఇప్పుడు ఎలా అయినది ఇక మీకు? బాగానే తీసింది ఇదంతా. ఇదేలా అయినది ఇప్పుడు? ఈడేనాడు మొత్తం లేట్ చేసి నేనే చేసిన అమ్మ. నువ్వే మొత్తం పొద్దు నుంచి బయటకు వెళ్తాడా? కూర్చున్నాడు. కూర్చొని ఫోన్ వస్తున్నాడు. నీకు ఫస్ట్ నీకు బుద్ధి లేదు. ఓన్ కోసం మొత్తం ఇద్దరు కాదు. ఏమిద్దరు బాగా ఇంకేస్తున్నావు చిన్న కొడుకును. ఎందుకే పనికి మళ్ళీ రాహుల్ నాకు అర్థం కాదు. కాదు నేను వచ్చేది మా ఎక్కువ మాట్లాడుతుంది మీరు. నా పైకి వచ్చినా అటు పోతావు. అక్కడ నీళ్ళు పెట్టి కొన్నాడు. ఎప్పుడు కొట్లాడినారా మీకు? పిల్లలు వచ్చినాక కూడా ఇట్లా కొట్లాడతారా మీరు? నువ్వు ఫస్ట్ నాకు చెప్పు. ఆడు చెప్తే ఆడు చెప్పే వచ్చిన బుద్ధి కొట్లాడలేదే. మాకేం కొట్లాడుంటది. చాలా నీరు మా చెలిక నా కోసం తెచ్చినట్టు చేసినవరా మీరు? పొద్దుగాల పోయి పిలిస్తే కదా కూలలు రారా? ఇప్పుడు నాటే దినమై పొద్దుగాలనే పోతురు. నీకు ఇప్పుడు అమ్మటేలా పోతే ఉంటారా? పిలిచిండ్రా ఈయన వాళ్ళనే మొత్తం. ఏం మాటలు పని చేయరా? ఇక మాట్లాడదానికి వచ్చిరా? గడ్డి బాగానే పెట్టినట్టు. గడ్డి పెట్టినా
వాటర్ 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 నువ్వు పడుతుందా చాలు ఒక్కసారి పట్టు నువ్వు నువ్వు వచ్చి నువ్వు పట్టడం కదా మళ్ళా అంత కది నిప్పులు వేసిండు వర్రీడా అదే నాకు ముట్టు ముట్టు వాడే మరి మరి చూసుకోవద్దు ఆపేదాను ఎవరు నువ్వేం చేస్తావు నీకు కొట్ట అలా కొడతా ఇంట్లో అనుకుంటావు నేను కొడతా నువ్వు కొట్టా నువ్వు కొనడే వచ్చి నువ్వు కొట్టి నువ్వు ఇదేనా మీ కొట్లాట ఏమన్నా పచ్చేరు మొత్తం కొట్లాడుకొని పచ్చేరు మొత్తం ఆన్ చేయరు ఏ కొత్తగా గుండ్కోట అంటే గుండ్కోట చేత కాదు కొట్టుకోండి మీకోసమే గారి అంత చేసేది నేను బొందరగడ్లకి వేసుకోపోతాను రేపు భూమి అంతా మీకే వారా అయ్యేది సరే తీగ ఏం బాధపడద్దు తీరుతుందా తీరు మీరు ముచ్చటే ఉంది ఏం లేదు ముచ్చట పెడితే ఓ మూసి దాస్తావు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ముచ్చట పెడితే ఓ మూసి దాస్తావు ఓ అమ్మ బురికి ఏం చేస్తున్నావు ఆటాడుతున్నావు మేడం వాళ్ళని అమ్మో వద్దా నీకు పజలు ఇద్దాం ఒక 20 రూపాయలు ఇద్దాం అమ్మా నాకు ఆకలేదు నేను పోతున్నా ఓ అప్పుడు ఇప్పుడు వస్తున్నారా నాకు ఆకలేదు ఓ గాలి కిటికీ గారు వెళ్ళింది నాకు ఆకలేదు ఓ మీరు అందుకే వచ్చినారు ఇక చేసుకో నేను పోతున్నా ఇక మీరు చేసేది రాకండి నడుగు నడుగు దండం తినొద్దా మళ్ళీ నడు